హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 50. బాధగా మమ్మీ అని పిలిచాడు అర్జున్ దత్త. ఎంత పెద్ద డైనమిక్ లేడీ అయినా సరే ఇంజెక్షన్కు భయపడే తన తల్లి చిన్నపిల్ల మనస్తత్వం. చిన్న నైఫ్ చూసి హడలిపోయే తను చిన్న బ్లడ్ డ్రాప్ కనపడినా కళ్ళు తిరిగి పడిపోతుంది. అలాంటి ఆవిడ చలనం లేకుండా, జుట్టు లేకుండా, తలంతా స్టిచ్చెస్తో, ఒళ్ళంతా గాయాలతో, వాటి ట్రీట్మెంట్ తాలూకు గుర్తులతో విగత జీవిగా ఉండడం చూసి తల్లడిల్లిపోయాడు అర్జున్. మమ్మీ మమ్మీ అని పిలుస్తూనే ఉన్నాడు. బయట నుంచి చూస్తున్న రాబర్ట్కు ఏడుపు ఆగడం లేదు. త్వరగా లేచి రండి మేడం అని అతను కూడా రత్నగారిని రిక్వెస్ట్ చేశాడు. అంత ఎర్లీ మార్నింగ్ అర్జున్ వచ్చాడని తెలిసిన స్టాఫ్ అందరూ వచ్చారు. స్పెషల్గా అరేంజ్ చేసిన అమెరికన్ డాక్టర్స్ కూడా. మమ్మీ నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. అదేంటో తెలుసా? ఆమె చెవి దగ్గరకు వచ్చి, నువ్వు నానమ్మవి అవుతున్నావు. మీ ఆయన, అదే మా డాడీ మళ్ళీ వచ్చేస్తున్నాడు తెలుసా? ఇలా అర్థం కాలేదు కదా మమ్మీ. నీ ప్రియమైన కోడలు నెల తప్పింది. బక్క చందన నీకు జిరాక్స్ కాపీ కదా. నువ్వు తొందరగా క్యూర్ అయ్యి మీ ఆయన్ని ఎత్తుకోవాలి అని కన్నీరు కారుతూ ఉండగా నవ్వుతూ చెప్పాడు. ఆమె రిసీవ్ చేసుకుందో ఏంటో అని ఆమె కంట్లో కూడా కన్నీళ్లు వచ్చాయి. వాటిని తుడిచి నీ క్షేమం కోసం యజ్ఞం చేయబోతున్నాను విత్ నీ ముద్దుల కోడలతో కలిసి. దేశంలో పేదరికం ఉండకూడదు అన్న ఆమె ఆశయాన్ని నెరవేర్చాలని ఉంది, కానీ అది సాధ్యపడదు. రోజు కొందరు ఆకలైనా తీర్చాలని కోరుకుంటుంది ఆవిడ. అందుకే ఆ కార్యం అర్జున్ దత్త చేతుల మీదుగా జరిగింది. అదే విషయం తల్లితో చెప్పాడు. మమ్మీ నువ్వు డాడీ కోరుకున్నట్లే నీ నేమ్తో ట్రస్ట్ పెట్టి ఏపీడీ కంపెనీ సాదర్వ్యంలో ప్రతిరోజు అందరికీ, దేశం మొత్తం అన్ని విలేజెస్ నుంచి సిటీ వరకు అందరికీ అన్నం పెడుతున్నాను అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేతులు పట్టుకుని ఏడుస్తున్న అర్జున్ భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. డాడ్ అని సంజయ్ దత్త పక్కనే ఉన్నట్లు అతని స్పర్శను ఫీల్ అవుతున్నాడు. డాడీ అని చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. త్వరగా వచ్చే మామ్, నీ కోసం ఒకరిని కాస్త ముగ్గురం అయ్యి ఎదురు చూస్తూ ఉంటామని. అర్జున్ దత్త తల్లి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి నవ్వాడు. ఆ నవ్వులో జీవం అనేదే లేదు. డాక్టర్స్, రాబర్ట్, మిగతా అందరూ కూడా కన్నీళ్లతో చూస్తూ ఉన్నారు. మా సార్కి ఓదార్పు కావాలి, బట్ ఎవరిస్తారు అని దీనంగా అర్జున్నే చూస్తున్నాడు రాబర్ట్. తల్లిని చూస్తున్న అర్జున్ డోర్ బెల్లకు తేరుకుని గ్లాస్ నుంచి డాక్టర్స్ని చూసి రమ్మన్నట్లు చెయ్యి ఊపాడు. గుడ్ మార్నింగ్ సార్ అని వినయంగా విష్ చేశారు డాక్టర్స్. మమ్మీ కండిషన్ ఎలా ఉంది? వాళ్ళ ముందు గంభీరంగా ఉండి అడిగాడు. కానీ అతను గొంతులో బాధ దాచలేకపోయాడు. సార్, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఏదైనా మిరాకిల్ జరగాలి. ఇంకో ఫ్యూ డేస్ మాత్రమే అని చాలా చిన్నగా చెప్పారు అర్జున్ రియాక్షన్కు భయపడుతూ. మిరాకిల్ అని నిర్జీవంగా అనుకుంటూ, నిజంగా అలాంటి మిరాకిల్ అయితే మమ్మీ నార్మల్ అయితే అంతకన్నా ఏం కావాలి అని మనసులో అనుకుంటూ, బీ కేర్ఫుల్ డాక్టర్స్ అని ఆ రూమ్ సీసీ ఫుటేజ్లో ఒకసారి చూసి తెల్లవారుతూ ఉండగా బయటికి వచ్చాడు. రాబర్ట్, హోమం అరేంజ్ చెయ్యి అని సీరియస్గా నడుస్తూ జర్కిన్ గన్ రాబర్ట్కి ఇస్తూ అన్నాడు. ఓకే సార్, బట్ మేడం లేకుండా ఎలా? డౌటు. లిఫ్ట్లోకి వస్తూ తీసుకొస్తాను. సార్ ఎలా? మేడం రారు కదా. తను వేరొకరి భార్య అని రాబర్ట్ అంటే సైడ్ స్మైల్ ఇచ్చి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు అర్జున్. ఇక అర్జున్ గురించి తెలిసిన రాబర్ట్ ఆ నవ్వులోనే ఆన్సర్ వెతుక్కుని ఇక సైలెంట్ అయిపోయాడు. ఏమీ మాట్లాడలేదు. ఇక బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న ఫుడ్ బౌలు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అవి చూసి అర్జున్ని చూస్తుంది. అవన్నీ క్లీన్ చేసింది ఎవరు అని భయంగా అడిగింది. తన కోసం దత్తా వచ్చాడి అంటే పట్వారి ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్న భయంతో, నేనే నైట్ ఆకలేసి తెచ్చుకుని తిని ఉంటావని నేనే క్లీన్ చేశా జీ. అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేస్తుందని మా అమ్మ చెప్పింది. ఏ భావం లేకుండా అర్జున్ అంటుంటే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది చందన. ఇక ఆమె వెళ్ళగానే అర్జున్ పెదవుల మీద అందమైన చిరునవ్వు వచ్చి చేరింది. పిచ్చి పిల్ల అని అనుకున్నాడు మనసులో. మరి ఎందుకు అనుకున్నాడబ్బా? తర్వాత చూద్దాం. ఇక కిందకు హాల్లోకి వచ్చారు. 10 నిమిషాలకు ఫ్రెష్ అయ్యి నార్మల్ జీన్సు, ప్యాంట్ అండ్ రౌండ్ ఎల్లో టాప్ వేసుకుని పసుపు తాడు కవర్ చేసింది. చేతికి రోలెక్స్ వాచ్, లైట్ మేకప్, హెయిర్ అంతా స్ట్రైట్నింగ్ చేసి వదిలేసింది.
తన ల్యాప్టాప్, ఆఫీసు బ్యాగ్స్ అన్నీ సర్దుకుని కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని బయటికి వచ్చింది. మనసు నిండా నైట్ అర్జున్ దత్తతో ఉన్న ఆలోచనలే గుర్తుకు వస్తుంటే కష్టంగా వాటిని అణుచుకుంది చందన. ఇక హాల్లో కూతుర్ని వదిలి వెళ్ళలేక బెంగగా ఉన్నాడు రాము, శాంత. నా బేబీ ఇక్కడ ఉండడం ఏంటి అని అరుస్తూ ఉన్నాడు శాంతి మీద. మీరే కదా ఉంచుతా అన్నారు అని చేతులు దులుపుకుంది శాంతి. ఇక నిఖిత, నిఖిల్ కూడా వచ్చారు. భూమి, ప్రశాంత్, నరేష్, పద్మ అందరూ కూడా హాల్లోకి వచ్చారు. ఇంకా హాల్లో మీటింగ్ పెట్టారు. అర్జున్ స్టెప్స్ దిగొస్తుంటే అతని నటన, దీవి, ఆ కళ్ళల్లో కాన్ఫిడెంట్, అతని మేనరిజం అన్నీ చూసి తెలియకుండానే రాము, నిఖిల్ మిగతా అందరూ కూడా లేచి నిలబడ్డారు. అర్జున్ రావటం ఆలస్యం. నిఖిల్ హలో బావగారు, గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. రాము కూడా అల్లుడు గారు అని కష్టంగా పలికాడు. ఇద్దరికి ఒక యారగెంట్ లుక్స్తో పాటు సైడ్ స్మైల్ ఇచ్చాడు. చిరుత చూపులు అని నిఖిల్ అనుకున్నాడు. అల్లుడు కాఫీ తీసుకురానా అని అంది శాంత. చిరంజీవి అన్న టీ తీసుకొస్తా అని ఇద్దరు అత్తాకోడలు ఒకేసారి ఇంటి అల్లుడికి మర్యాదలు చేశారు. సోఫాలో కూర్చుని అత్తగారు చెల్లికి ఒక ప్రసన్నమైన నవ్వుని బహుమతిగా ఇచ్చి కాఫీ, టీ రెండూ తీసుకురండి ఎవరిని కాదనలేక ఆన్సర్ ఇచ్చాడు మన అల్లరోడు. ఇక వైట్ షర్ట్లో కొత్తగా పెళ్ళైన పెళ్ళికల, అసలే అందగాడు, వింతైన కాంతి కలతో కత్తిలా ఉన్నాడు. ఇక భూమి చూపులు అర్జున్ మీదనే ఉన్నాయి. రాము కూడా ఈ కుర్రోడేంటి పిచ్చ హ్యాండ్సమ్గా ఉన్నాడు, నా బేబీ ఫ్లాట్ కాదు కదా, చిచి నేనేంటి నా బంగారం కోసం ఇలా అనుకుంటున్నాను అని మనసులోనే మాట్లాడుకుంటున్నాడు. ఏంటి నా కోసమైన మీటింగ్ అని ఫోన్ చూసుకుంటూ రాముని అడిగాడు, కనీసం అతని వైపు చూడకుండా. ఇంత బలుపేంటి ఇతనికి? అగ్రిమెంట్ రూల్స్ అన్నీ మార్చాడా? నో, మా కంపెనీ ప్రాజెక్ట్కి తెచ్చాడు కదా, ఇప్పుడు నేనే తగ్గాలి అని లేని నవ్వు తెచ్చుకుని అల్లుడు గారు టిఫిన్ చేద్దాం రండి, మీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నామని అన్నాడు. రాము అలా అనడానికి ఎంత కష్టపడ్డాడో అర్థమైన నిఖిల్, శాంత ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అర్జున్ హా ఓకే మామా అని అయ్యగారు అని దీర్ఘం తీస్తూ అన్నాడు. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అల్లుడు గారు. నాది బేబీది కూడా డీమ్ ప్రాజెక్టు నాకు అందించావు. మిత్ర ఏపీడీ కంపెనీతో ఢీ కొట్టాలని ఉండేది, బట్ ఎప్పుడూ జరగలేదు. 10 ఏళ్ళుగా నా కలను నెరవేర్చావు. ఏపీడీ కంపెనీస్ కాకుండా మన కంపెనీ సీడీకే ఇచ్చారంట, అది కూడా నీ వల్లే, నీ టాలెంట్ వల్లే. ఐ అప్రిషియేట్ యూ. ఇప్పుడు దండ వేసి దండం పెట్టుకుని నువ్వు, నీ కొడుకు, కూతురు నా కాళ్ళు కడగండి. ఇన్నర్ వాయిస్తో మాస్ లాంగ్వేజ్ వాడేశాడు. బయటికి మాత్రం ఫేక్ స్మైల్ ఇచ్చాడు అల్లరోడు. నిన్ను సీడీ కంపెనీకు జీఎంని చేయబోతున్నాం. నీ బోర్డు కంపెనీ జీఎం పదవి ఎవడికి కావాలి అని మనసులో అనుకుంటూ నో సార్ మావయ్య గారు, నేను మీ రౌడీ డాటర్కు పియ్యగానే ఉంటా, నాకు ఆ పోస్ట్ చాలు, అది ఆఫీస్లో, ఇంట్లో ఎలాగో హస్బెండ్నే కదా అని అమాయకంగా చెప్పాడు. అర్జున్ రౌడీ డాటర్ అన్నప్పుడే బేబీ కిందకు వచ్చింది. అతని మాటలు చెవిలో పడి కోపంగా చూస్తుంది. ఈ బక్కపిల్లేంటి నన్ను చూస్తుంది అనుకుని ఆమె డ్రెస్సు వాలకం నచ్చక పైనుంచి కింద వరకు చూశాడు అర్జున్. డాడీ అని పోయి రాము ఎదలో ముఖం దాచుకుంది చందన. ఏంట్రా ఆఫీస్కి రెడీ అయ్యావా? బీస్ట్ బేబీ తల నిమురుతూ అడిగాడు రాము. డాడీ, నేను 2 డేస్ నుంచి ఆఫీస్కి రావడం లేదు కదా. రే బంగారం, మీ మమ్మీ నేను ఇలా చూసింది అంటే అట్లగాడ తిరిగేసి తంతుంది. డాడీ అంది ముద్దుగా ముఖం పెట్టుకుని. ముద్దుగా ఉన్న బేబీ ఫేస్ చూడగానే అలరోడు కూడా ఫ్లాట్ అయ్యాడు. ప్రిటీ గర్ల్, ఏంజిల్, ఇంత ముద్దుగా ఉన్నావేంటే బక్కపిల్ల, నీలో చిన్నపిల్ల వేషాలు పోలేదు, బట్ నువ్వు అమ్మవి అయ్యావు అని మనసులోనే అనుకుంటూ బేబీనే చూస్తున్నాడు. అతని చూపులు మన్మథ బాణాల తాకిడికి బేబీ కూడా ఊరకంటగా అర్జున్ని చూస్తుంది. ఇక అర్జున్ బుద్ధిగా బేబీకి సైట్ కొట్టుకుంటుంటే డిస్టర్బ్ చేస్తూ ఫోన్ వచ్చింది. స్టూపిడ్ గైస్, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే ఎవడో బేవకు ఫోన్ చేశాడు. ఈ ఫోన్ కనిపెట్టినోడికి లవర్ లేదనుకుంటా అని నెంబర్ చూశాడు. సాక్షి అని ఉంది. ఈ పాప ఏంటి ఈ టైంలో చేస్తుంది అని లిఫ్ట్ చేసి తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా మిడిగుడ్లు వేసుకుని అర్జున్నే చూస్తున్నాడు. హాయ్ డార్లింగ్ అని అన్నాడు అస్కీ వాయిస్తో. అర్జున్ మాటలకు తండ్రి కూతురుతో పాటు నిఖిల్ కూడా షాక్ అయ్యి అర్జున్ని చూస్తుంటే ఎవరిని కేర్ చేయకుండా చెప్పరా అని అన్నాడు. సార్ ఐ మిస్ యూ. 2 డేస్ నుంచి ఆఫీస్కి రావడం లేదు కదా సార్, పైగా బెంగగా ఉంది అంది గారాబంగా.
సాక్షి పత్రిక మాటలకు ఇంకా మెల్ట్ అవుతూ, ఇంకో హాఫ్ అన్ అవర్లో అక్కడే ఉంటా, మిస్ యూ బేబీ అని అన్నాడు. మన బేబీ గుండెల్లోని, కడుపులోను, చివరికి కళ్ళల్లో కూడా మంటలు మండుతున్నాయి. ఇక అర్జున్ ఆ ఫైర్‌ను ఎంజాయ్ చేస్తూ కాల్ కట్ చేశాడు. బేబీ కోపంగా చూస్తుంది. ఇక నిఖిల్‌కి ఏం అర్థం కావటం లేదు. అర్జున్ బిహేవియర్‌కు లోపల కోపంగా ఉన్నా బయటకు మాత్రం ఏం చేయలేని పరిస్థితి అతనిది. రాముకి ఈ క్షణం అర్జున్‌ని చంపేయాలని ఉంది. ఎంత ధైర్యం ఉంటే మా ముందే ఇంకో అమ్మాయితో క్లోజ్‌గా మాట్లాడతావు అని లోపల లావాలా మండుతుంది. అర్జున్ ముగ్గురి ఫీలింగ్సు పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఈలోపు పక్క నుండి భూమి అర్జున్ వైపే చూస్తూ ఉంటుంది తినేసేలాగా. అర్జున్ భూమిని చూసి, భూమి ఆర్ యూ ఓకే అని పోయి భూమి పక్కనే కూర్చున్నాడు అర్జున్. ఇక అర్జున్ చేష్టలకు చందన బేబీకి చాలా కోపం వస్తుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. వచ్చే పార్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.